హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను కాకినాడ సర్పవరం ఏరియాలో ఉన్నాను. ఇక్కడ అదిరిపోయే బిర్యానీని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అది కూడా ఎంత తింటే అంత, అంటే తిన్నంత బిర్యానీ ఉంటుంది. ఇక్కడ చికెన్ ఫ్రై బిర్యానీ ఉంటుంది, చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది, మటన్ దమ్ బిర్యానీ ఉంటుంది అనమాట. ఇక్కడ బకెట్ బిర్యానీ కూడా చాలా స్పెషల్ అట. ఏంటి ఆ టేస్ట్ ఎలా ఉంటుంది, ఆ తిన్నంత బిర్యానీ అంటే ఎంతవరకు పెడతారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం రండి. నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు? శ్రీనివాస్ గారు. తిన్నంత బిర్యానీ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అంటున్నారు. అసలు ఏంటండి తిన్నంత బిర్యానీ కాన్సెప్ట్ ఏంటి? మీ దగ్గర ఎలాంటి బిర్యానీస్ అవైలబుల్గా ఉంటాయి? చికెన్ దమ్ము, చికెన్ ఫ్రై అండి. చికెన్ దమ్ము, చికెన్ ఫ్రై. ఓకే. మటన్ బిర్యానీ కూడా ఉంటుంది. మటన్ దమ్ బిర్యానీ రెగ్యులర్గా ఉంటుందండి, లేదంటే ప్రస్తుతానికి ఆర్డర్స్ మీద చేస్తానండి. ఆర్డర్స్ మీద చేస్తారు. మటన్ ఒకటి నెక్స్ట్ కంటిన్యూగా చేస్తాను. రెగ్యులర్గా కూడా దొరుకుతుంది త్వరలో. ఏంటండి తిన్నంత బిర్యానీ కాన్సెప్ట్ ఏంటి? అసలు ఎలా సర్వ్ చేస్తారు తిన్నంత బిర్యానీ అంటే? తిన్నంత బిర్యానీ అంటే ఇక్కడ తిన్న వాళ్ళకి అన్లిమిటెడ్ అండి. ఇక్కడ ఎంత తింటే అంత 170కి ఎంత తింటే అంత పెడుతున్నాం. 170 రూపీస్ కడుపు నిండా. అంటే ఫస్ట్ ఎంత సర్వ్ చేస్తారండి? అంటే రైస్ మినిమం 10 పీసులు వేసి 10 పీసులు వేస్తారు ఫస్ట్ పెట్టినప్పుడే. 10 పీసులు రైస్, బాయిల్డ్ ఎగ్ ఇస్తారండి. మళ్ళీ దాంట్లో బాయిల్డ్ ఎగ్ కూడా. 10 పీసులు తిన్న తర్వాత కూడా ఇంకా తిన్నంత బిర్యానీ. మళ్ళీ వాళ్ళు అడిగితే అంత రైస్ మళ్ళీ 2-3 ముక్కలు వేస్తారండి. మళ్ళీ రైస్ అంటే నీ జనరల్గా తిన్నంత బిర్యానీ అంటే ఎక్కడన్నా నేను చూసింది ఏంటంటే రైస్ ఒకటే వేస్తారు ఎక్స్ట్రా. అవునండి. మళ్ళీ పీసులు వేయరు. మళ్ళీ మీరు పీసులు కూడా వేస్తా ఉంటున్నారు. మరి వేస్తానండి, అందుకే కదా ఉత్తి రైస్ తినలేరు కదండి. కొంచెం ముక్కలు ఉంటే కొంచెం బాగుంటుంది కదా అన్నట్టు. అబ్బో, అంటే ఎవరైనా మంచి ఫుడ్ లవర్ ఉండి చాలా చక్కగా తినాలనుకుంటే, ఆస్వాదించాలనుకుంటే తిన్నంత బిర్యానీకి వస్తే ఎంతన్నా తినొచ్చు అనమాట. ఓకే, అంటే అలా ఎన్నిసార్లు అయినా పెడతారంటే? మళ్ళీ థర్డ్ టైం అడుగుతారండి. ఎవరైనా బాగా అందరూ రేరే అండి, తక్కువ రేర్లేండి. వాళ్ళకి ఒక ముక్క మళ్ళీ ఇంకో ముక్క వేసేయండి, అంత రైస్ వేస్తామండి. మళ్ళీ ఓయమ్మ, ఈ లెక్క 4సారి అడిగి కూడా ఎవడో ఉండడు. వచ్చిన కస్టమర్ కడుపు నిండా తిని వెళ్ళడం కాన్సెప్ట్. మేము అది పెట్టుకున్నామండి, అలాగే చేస్తున్నాం. ఎంతకాలం అయిందండి ఇది పెట్టి? ఒక 5 నెలలు అవుతుందండి. అవునా? అందుకే గట్టిగా కాకినాడ తిన్నంత బిర్యానీ, కాకినాడలో తిన్నంత బిర్యానీ ఇస్తున్నారంట అని చెప్పి పేరైతే మారుమోగుతుంది. ఏంటండి బిర్యానీ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది? అంటే ఇక్కడికి వచ్చిన వెంటనే అలా స్మెల్, నేతి సువాసన కానీ, లేకపోతే ఆ బిర్యానీ మసాలా ఫ్లేవర్ కానీ ఒక రకంగా ఉంది. ప్రిపరేషన్ పద్ధతి ఎలా ఉంటుంది మీ దగ్గర? ఏం లేదు సార్, మనం ఓన్గా తయారు చేస్తాం. మసాలాలు కానీ అన్ని ఓన్గా తయారు చేస్తామండి. ఈ మసాలాలు కూడా మనం అంతా కేరళ నుంచి తెప్పిస్తామండి. కేరళ నుంచి. ఓకే, కేరళ మసాలా డైరెక్ట్ అక్కడి నుంచి తెప్పిస్తామండి. దాంట్లో ఆడి కారం కానీ మనం సొంతంగా గుంటూరు నుంచి మిర్చి తీసుకొచ్చి మనం సొంతంగా ఆడించండి. బయట కానీ ఎక్కడ మన షాప్లో కొనడం కానీ ఏం మసాలాలు ఏమి ఉండదండి, అంత ఓన్ ప్రిపరేషన్. మీరు ముందే అంటే బిర్యానీ ప్రిపరేషన్ కంటే ముందు ఈ మసాలాలు, ఈ కారాలు ఇవన్నీ దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ వేస్తాను అండి, బిర్యానీ టేస్ట్ వస్తుంది. రైస్ క్వాలిటీ కానీ అందులో వేసి 16 రకాలు వేస్తామండి. ఈ 16 రకాలు కూడా న్యాచురల్గా వేస్తామండి. ఒక కంపెనీలో ప్రోడక్ట్ అయింది అలా చేయండి, సొంతంగా తయారు చేయండి. అంటే మీ దగ్గర చాలా చోట్ల బిర్యానీ వెజల్స్ చూశాను. మామూలుగా అయితే ఒక 5 కేజీలు 10 కేజీలు అట్లా చిన్న చిన్న వెజల్స్ ఉంటాయి. మీ దగ్గర వెజల్స్ కూడా ఇప్పుడు అక్కడ ఉన్న వెజల్ కానీ లేకపోతే పొయ్యి మీద ఉన్న రెండు కూడా చాలా పెద్దగా భారీగా ఉన్నాయి. అవి ఒకటి 70 కేజీలు ఉడికిద్దండి. 70 కేజీలు 75 ఒకేసారి 70 కేజీలు బిర్యానీ 5 కేజీలు ఉడికిద్దండి. అంటే దమ్ము ఫ్రై దమ్ము రైస్ కలిపి 70-75 కేజీలు వస్తుంది. అంటే ఎందుకంటే తిన్నంత బిర్యానీ పెడుతున్నందుకు అంతంత ఉన్నాయా, లేదా ఇక్కడికే జనం అంతలా వస్తున్నారా? అంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను చిన్న గిన్నె 15 కేజీలు 10 కేజీలు 10 నుంచి 12 కేజీలు పట్టియండి. అలాగే స్టార్ట్ 15 కేజీలు అలా స్టార్ట్ చేశానండి. తక్కువ పెట్టాం. అప్పుడు ఎంత అలా ఉంటుందని రెస్పాన్స్ అనుకోలేదండి. అలా రాను రోజు రోజుకి పెరిగిపోతుందండి. ఆ పెద్ద అండి వేస్తే కానీ ఒక గంట ఉండట్లేదు, గంట కూడా ఉండదండి. అదంతా ఒకసారి గంటలో ఎగిరిపోతుంది. 70 కేజీలు 70 కేజీలు 2 గంటలు అయిపోద్దండి. అప్పుడు ఏం చేస్తున్నాం అంటే రాను అలా ఇంకా పెద్ద కొనేసేవచ్చు. అక్కడ ఒకటి రెడీగా ఉంది, ఇంకో రెండు రెడీ అవుతున్నాయి. మళ్ళీ రోజు 4-5 అవుతాయండి. సండే అయితే 12 అవుతాయండి. సండే 12 పక్కగా అవుతాయండి. పొద్దున సాయంత్రం మళ్ళీ మార్నింగ్ 11 స్టార్ట్ అవుతుంది. నైట్ 11 వరకు నాన్ స్టాప్ గా ఉంటుంది. కంటిన్యూ ఉంటుంది, మధ్యలో స్టాప్ ఏమి ఉండదండి, కంటిన్యూగా ఉంటుందండి. అంటే ఏంటి అంటే తిన్నంత బిర్యానీ అనే కాన్సెప్ట్ నచ్చొస్తున్నారా? బిర్యానీ టేస్ట్ ఆ రేంజ్లో ఉందనుకుంటున్నారా?
అది నాకు తెలిసి టేస్ట్ నచ్చండి. టేస్ట్ నచ్చే, ఒకవేళ టేస్ట్ నచ్చకపోతే ఎంత పెట్టినా వేస్ట్ అండి. వేస్ట్ కదా. నిజంగా రెండోసారి కూడా అడగరు టేస్ట్ నచ్చకపోతే. టేస్ట్ నచ్చితేనే ఎంతైనా తింటారు, మీరు కూడా ఎంతైనా పెడతారు. మేము బకెట్ బిర్యానీ కూడా కొంచెం స్పెషల్గా బకెట్ బిర్యానీ కూడా ఉందా మీ దగ్గర? బకెట్ బిర్యానీ ఉంది, కొంచెం స్పెషల్గా పెడతామండి. దానికి ఎక్కువ ఫ్యామిలీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు బకెట్ పార్టీలకి. నెక్స్ట్ ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్లు అవనే, చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లు అవనే ఒక 50 మంది 100 మంది బకెట్లో 10 బకెట్లు 5 బకెట్లు పట్టుకెళ్ళిపోతున్నారు. అంటే బకెట్ బిర్యానీ అంటే ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. అంటే బకెట్ బిర్యానీ అని మీరు చాలా మంది పెడుతున్నారు, కానీ అది ప్లాస్టిక్ బకెట్ కదా, వేడి బిర్యానీ వేస్తే అందులో కొంచెం ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. చాలా మంది అలా అంటున్నారండి. అంటే మేము ప్లాస్టిక్ అంటే అందులో ISI మార్క్ కంపెనీ డైరెక్ట్ ఇచ్చిందండి మాకు, మద్రాస్ నుంచి తెప్పిస్తున్నామండి. అంటే దాంట్లో సర్టిఫైడ్ ఏదైనా ఉంటుందా? సర్టిఫై ఉంటుందండి. ప్లాస్టిక్ లో కూడా నాచురల్ కాకుండా నెంబర్ 1 క్వాలిటీ తెప్పిస్తున్నాండి ISI మార్క్. ఎందుకంటే రేపు పొద్దున్న మాకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎవరు వచ్చినా మాకు ఇబ్బంది లేకుండా. అంటే ఇప్పుడు ఆ వేడి బిర్యానీ ఆ బకెట్ లో వేసినా ఏం కాదు, ఏం అవుతాయండి. హెల్త్ కి ఇష్యూస్ 3-4 గంటల వరకు వేడిగా ఉంటుందండి. వేడి కూడా ఉంటుంది, వేడి ఉంటుందండి. 3 గంటల వరకు వేడి ఉంటుంది. అది ISI మార్కు కంపెనీ చెన్నైలో ఉన్నదండి, నెల్లూరులో కంపెనీ ఉందన్నమాట. ఓకే, సార్తో మాట్లాడితే బాగుంటాయమ్మా పట్టుకెళ్ళని అన్నారు. వాడుతున్నామండి ఇప్పుడు వరకు. అంటే నాకు నేను చాలా చోట్ల అనుకుంటాను బకెట్ బిర్యానీ అంటుంటారు, కానీ బకెట్ బిర్యానీ కొంచెం హెల్త్ కి ప్రమాదం అంటూ కొంతమంది. కూడా చాలా హెవీ క్వాలిటీ అండి. అది రేపు మీకు మళ్ళీ దేనికన్నా ఉపయోగించుకోవచ్చండి. మళ్ళీ రీయూజ్ ఇంట్లో దేనికైనా ఏ పప్పు ఉప్పులు కానీ కందిపప్పు పెసరపప్పు లేకపోతే కారం వేసుకోవడం ఉపయోగపడతాయండి. ఓకే, ఈ రకంగా కూడా యూజ్ అవుతుంది. అలా యూజ్ అవ్వాలని అలా తీసుకున్నామండి. ఓకే, వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో ఒక 50-60 రూపాయలు వేస్టేజ్ అవ్వకూడదు కదండి. అది దేని మీద యూజ్ అవ్వాలి కదా పెట్టామండి. ఎంతండి బకెట్ బిర్యానీ ఎంత మీ దగ్గర? మేమైతే ఫస్ట్ స్టార్టింగ్ 500 పెట్టామండి, మళ్ళీ చికెన్ రేట్ బాగా పెరిగిపోయిందండి. ఓకే, అలా 600 చేసామండి. ఇప్పుడు 600, 550, 600 అలా పెంచామండి. ఇప్పుడు అంటే చికెన్ ఫ్రై బిర్యానీ అండి, దమ్ బిర్యానీ ఏదైనా ఒకటే రేటా? రెండు ఒకటే రేటు. ఎక్కువ మిక్సింగ్ ఇస్తామండి. అంటే మిక్సింగ్ అడుగుతారు కొంతమంది, ఫ్రై కొంత దమ్ము అలాగా. ఓకే ఓకే, ఒక 10 పీసులు ఫ్రై చేస్తామండి. నెక్స్ట్ దమ్ రైస్ లో ఒక 20 పీసులు దమ్ రైస్ వేస్తామండి. కానీ బాయిల్డ్ ఎగ్స్ 4 ఎగ్స్ ఇస్తామండి. అలా ఒక 5 మంది తినచ్చు. ఇక్కడ పార్సిల్ తీసుకెళ్తే ఎంత అండి బిర్యానీ? పార్సిల్ అండి 200 అండి. పార్సిల్ ఒక చిన్న డబ్బా ఉంది, వైట్ బాక్స్ ఉంది కదా, అది 200 అండి. అది 2 మెంబర్స్ తినచ్చు అండి. 11 పీసులు వేస్తాం, అందులో ఒక ఎగ్ ఇస్తామండి. మళ్ళీ 2 మెంబర్స్ తినచ్చు గ్యారెంటీగా. కానీ ఇక్కడికి వచ్చి తింటే మాత్రం ఎంత తిన్నా కూడా 170 హ్యాపీగా తినచ్చు అన్నమాట. నెక్స్ట్ 110 కూడా పార్సిల్ సింగిల్ ఒక మెంబర్ తినడానికి 110 లో కూడా పార్సిల్. అంటే 110 రూపీస్ నుంచి మీ దగ్గర బిర్యానీ దొరుకుతుంది. సింగిల్ పర్సన్ సరిపోతుంది. మీరు పట్టుకెళ్ళి మీ దగ్గర పట్టుకెళ్ళి 200 ఇద్దరు తినొచ్చు అనమాట. ఇద్దరు తినచ్చు. ఓకే, అదన్నా 30 రూపీస్ ఏంటంటే మాకు బాక్స్ ఖర్చులకి ప్యాకింగ్ కొంచెం పీసులు ఎక్కువ వేస్తున్నారు. వేస్తాం, ఇద్దరికి సరిపడేలా పెడతాం. రైస్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ పెడతాం. ఓకే ఓకే, ఇద్దరు సరిపడే. అడ్రస్ ఎక్కడ వస్తుందండి కరెక్ట్గా? ఇది సర్పవరంలో. ఇది సర్పవరం నుంచి మాధవపట్నం వెళ్ళే రూట్ అండి. సర్పవరం టు మాధవపట్నం వెళ్ళే రూట్. శుభానికేతన్ స్కూల్, శుభానికేతన్ స్కూల్ ఆపోజిట్ లోనండి. ఓకే, నెక్స్ట్ కొత్త ట్రస్ట్ హాస్పిటల్ దగ్గర అండి. ఓకే, న్యూ ట్రస్ట్ హాస్పిటల్ ఉందండి ఇక్కడ. ఓకే ఓకే, ఫేమస్ అండి అది, దాని దగ్గరలోనండి. ఓకే. కాకినాడలో తిన్నంత బిర్యానీ, సూపర్ టేస్టీ బిర్యానీ కాన్సెప్ట్ అయితే ఎరగదీసింది. మనకి ఎంత కావాలంటే అంత బిర్యానీ తినొచ్చు. ఇక్కడికి వస్తే బిల్లు మాత్రం బడ్జెట్లో కట్టచ్చు అనమాట. అది కూడా కేవలం 170 రూపీస్లో అన్లిమిటెడ్ బిర్యానీని అయితే ఈ హోటల్ వాళ్ళు అందిస్తున్నారనమాట. ఒకవేళ పార్సిల్ తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం ఇగో ఇట్లాంటి పెద్ద డబ్బాలో అయితే పార్సిల్ అయితే చేస్తారు. దీంట్లో అయితే 11 పీసుల వరకు వేస్తారట. ఒక బాయిల్డ్ ఎగ్ కూడా ఉంటుంది ఇందులో. పార్సిల్ కాదు, మనం ఇక్కడికి వచ్చి తిన్నామంటే మాత్రం మన ఇష్టం అనమాట. ఎంతైనా బిర్యానీ తినొచ్చు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కూడా వేస్తారనమాట. అన్లిమిటెడ్ బిర్యానీ కాన్సెప్ట్లో బిర్యానీ రైస్ అయితే మాత్రం ఎంతైనా వేస్తారు, కానీ మళ్ళీ పీసులు అయితే వేయరనమాట. బట్ ఇక్కడ మాత్రం కాకినాడలో ఈ శ్రీ సాయినాథ్ తిన్నంత బిర్యానీ సెంటర్లో పీసులు కూడా మళ్ళీ వేస్తారనమాట వీళ్ళకి. అంటే ఇలా మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చు అనే కాన్సెప్ట్ ఉండడంతో, బిర్యానీ కూడా చాలా మంచి టేస్ట్ ఉండడంతో ఈ బిర్యానీ సెంటర్కి అయితే మాత్రం చాలామంది వస్తున్నారు. పార్సిల్స్ అయితే చాలా బీభత్సంగా తీసుకెళ్తున్నారనమాట. 170 రూపీస్కి క్వాంటిటీ బిర్యానీ పీసులు అయితే ఒక 10 పీసెస్ వరకు ఉంటాయట ఫస్ట్ వేసే దాంట్లోనే. కావాలనుకుంటే మీకు ఇంకా
వేస్తారు. రైస్ కూడా చాలా క్వాలిటీ రైస్ యూజ్ చేస్తున్నారు. చూడండి ఒకసారి రైస్, మిక్స్డ్ రైస్ లాంటిది ఏమీ లేదు, చాలా క్వాలిటీగా ఉంది రైస్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి చాలా చోట్లకి వెళ్తే మనకి దమ్ బిర్యానీయా లేకపోతే ఫ్రై పీసా ఇలా స్పెషల్గా ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు పార్సిల్ అయినా లేకపోతే ఇక్కడ సర్వీస్ చేసేదైనా సరే రెండు మిక్స్డ్గా ఇస్తారనమాట. అంటే దమ్ పీసులు ఉంటాయి, ఫ్రై పీసులు కూడా ఉంటాయి. సంథింగ్ ఫ్లేవరు ఎట్లుంటుందంటే ఒక రకమైన మసాలాలు, అంటే రెగ్యులర్ మసాలాలతో చేసింది అన్నట్టు కాకుండా ఒక స్పెషల్ మసాలాతో ప్రిపేర్ చేసిన దాన్ని మనకి నోట్లో పెట్టుకోగానే అర్థమైపోద్ది. దానికి తోడు నెయ్యి సువాసన కూడా, నెయ్యి కూడా బాగా వేస్తున్నట్టున్నారు. ఆ సువాసన, ఆ మసాలాల కాంబినేషను సూపర్ క్రేజీ బిర్యానీ అయితే ప్రిపరేషన్ అయ్యింది. ఆస్వాదిస్తున్నాను. దమ్ పీస్ మీకు ఎంత సాఫ్ట్ ఉందో చూడండి. ఇదైతే ఫ్రై పీస్. మీరు ఏది తీసుకున్నా ఏదైనా సరే ఆ పీసుల్లో కూడా రెగ్యులర్గా కాకుండా మొత్తం మీద దీనికి యూజ్ చేసే మసాలాలు కూడా సంథింగ్ డిఫరెంట్. ఎగ్ కూడా వీళ్ళ దగ్గర బిర్యానీ ఎంత క్రేజీగా అమ్ముడిపోతుందంటే అసలు మీరు ఇక్కడికి వచ్చి చూస్తే కనుక షాప్ దగ్గర ఆ వెజల్ ఉంటుందంటే పెద్ద గిన్నె ఉంటుందన్నమాట. ఎక్కడైనా నేను చాలా చోట్ల షూట్ చేయడానికి వెళ్ళాను, కానీ ఒక 5 కేజీలు 10 కేజీలు మహా అయితే ఒక 20 కేజీల గిన్నె చూస్తుంటాను. కానీ ఇక్కడ సేల్ చేయడానికి రెడీగా ఫస్ట్ ఒక 70 కేజీలు 70 నుంచి 75 కేజీలు కుక్ అవుతుందంట. అంత పెద్ద గిన్నె ఉంటుందన్నమాట. అది అక్కడ ఉండగానే మరి 1-2 గిన్నెలు బిర్యానీ అనేది కిచెన్లో ప్రిపరేషన్ అవుతూ ఉంటుంది అనమాట. అంత క్రేజీగా వీళ్ళ దగ్గర బిర్యానీ అనేది సేల్ అవుతూ ఉంటుంది. ఉదయం చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఇక నైట్ అయితే మాత్రం అస్సలు పట్టుకోలేము అనమాట. చాలా ఎక్కువగా క్రౌడ్ వస్తుంది. ఇక సండే అయితే ఇక్కడ క్యూలో నిలబడాలన్నమాట. ఆ రేంజ్లో క్రౌడ్ ఉంటుంది ఈ తిన్నంత బిర్యానీ సెంటర్ దగ్గర. తినాలి, కడుపు నిండా తినాలి, అది 10 మందికి చెప్పుకునే విధంగా ఉండాలి అనే కాన్సెప్ట్లో దీని మేనేజ్మెంట్ అయితే మాత్రం ముందుకెళ్తున్నారు. అందుకే చాలా డేరింగ్గా తిన్నంత బిర్యానీ అని చెప్పి అన్లిమిటెడ్ బిర్యానీని వీళ్ళు సర్వ్ చేస్తున్నారనమాట. జనరల్గా మామూలుగా బిర్యానీ తినేసిన చాలా గమ్మగా ఉంది. ఈ సేర్వాతో కూడా తిన్నా బాగుంది. ఈ బిర్యానీ సెంటర్ అడ్రస్ వచ్చి కాకినాడ సర్పవరం నుంచి మాధవపట్నం వెళ్ళే రోడ్లోకి వస్తే కనుక సుభాని కేతన్ అనే స్కూల్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఆ స్కూల్కి ఆపోజిట్లోనే శ్రీ సాయినాథ్ తిన్నంత బిర్యానీ అనే ఒక రేకుల షెడ్ ఉంటుంది అనమాట. చాలా పెద్దగానే ఉంటుంది. బట్ కొంచెం మధ్యాహ్నం మాటలు వస్తే ఎండగా ఉంటే మాత్రం కొంచెం దోలదేరుతూ ఉంటుంది. బట్ ఇక్కడ టేస్ట్ మాత్రం గట్టిపడేస్తూ ఉంటుంది. అంటే ఈ టేస్ట్ ముందు ఈ గుబులు ఈ వేడి పెద్దగా అనిపించు. టేస్ట్ బాగుంది కదా. దగ్గర 11 పీసులతో ఈ బౌల్ అయితే వస్తుంది. 200 రూపీస్. ఇక్కడ తింటే 170 రూపీస్. ఇక్కడైతే మాత్రం ఎంతైనా తినొచ్చు. చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫ్రెండ్స్ పార్టీ ఉంటే ఈ బకెట్ బిర్యానీని చూస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ అయితే 600 రూపీస్. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు అలా కూర్చోగానే సర్వీస్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట. టక్కన వస్తారు, ఏం కావాలి సార్ అని అడుగుతారు చక్కగా. అంటే మీకు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు కూడా మిమ్మల్ని ఒక అతిథుల్లా చూసుకుని మరీ పంపిస్తారనమాట ఈ తిన్నంత బిర్యానీ హోటల్లో. నాకైతే వీళ్ళ సర్వీస్ బాగా నచ్చింది. వీళ్ళ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. కాస్ట్ కూడా చాలా రీజనబుల్లో అన్లిమిటెడ్ బిర్యానీ అని పెడుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ బిర్యానీ. ఇది కాకినాడ సర్పవరంలో ఉన్నటువంటి శ్రీ సాయినాథ్ తిన్నంత బిర్యానీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.